మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనల గ్రంథము 77వ అధ్యాయము 11వ వచనము. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగినని ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకొందును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ సంవత్సరంలో చేసిన కార్యములను, దేవుడు ఈ సంవత్సరంలో జరిగించిన ఆశ్చర్య కార్యములను మనం మనస్సునకు తెచ్చుకొని ఏది కూడా మర్చిపోకోకుండా చాలా అంటే చాలా మేలులను, ఉపకారములను జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి ఈ సంవత్సరంలో చివరి దినమున స్తుతించినామంటే ఆ దేవాది దేవుడు నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతుంటుండగా నీవు ఆ కార్యములను బట్టి, ఆ ఆశ్చర్య కార్యములను బట్టి స్తుతించిన ఆ స్తుతి నూతన సంవత్సరంలో నీ స్థితిని మార్చబోతుంది. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డ, మనమందరము కూడా దేవునికి రుణస్థులము కాబట్టి ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుందాం, ప్రతి ఉపకారమును జ్ఞాపకం చేసుకుందాం, ప్రతి ఆశ్చర్యకార్యమును మనం జ్ఞాపకం చేసుకుందాం. మన మనసుతో, మన ఆత్మతో దేవుణ్ణి మనస్ఫూర్తిగా, ఇష్టపూర్వకంగా దేవుణ్ణి స్తుతించి మన స్థితిని మార్చుకొని దేవాది దేవుణ్ణి మహిమపరుస్తూ, ఆనందిస్తూ నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాలని మీ అందరికీ దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు నాయనా. నీవు మా జీవితాలలో ఈ సంవత్సరంలో చేసిన మేలులు, ఆశ్చర్య కార్యములు వెలకట్టలేనివి, లెక్కించలేనివి ప్రభువా. ఆ విధముగా మా జీవితాలలో చేసి ఉంటున్నావు. వాటన్నిటిని బట్టి ప్రభువా, ఈ దినమున నిన్ను స్తుతించి నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతుంటుండగా అందరి స్థితిని నీవు ఈ స్తుతి ద్వారా మార్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.